ముందుగా అందరికీ నమస్కారం. నవమూచి చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం అడివిశేష్ నటించినటువంటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం డకాయిట్. డకాయిట్ మూవీ ఇది ఒకటి ప్రేమ కథ చిత్రం అని చెప్పడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ప్రకాష్ రాజ్ నటన అద్భుతంగా ఉంది. ఇక అడివిశేష్ నటన గురించి మనం చెప్పక్కర్లేదు. హీరోయిన్ నటన కూడా చాలా బాగుంది. ఇక డకాయిట్ విషయానికి వస్తే, స్టోరీ విషయానికి వస్తే ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అడివిశేష్ హీరోగా నటించిన డకాయిట్ ఈరోజు విడుదలై అంచనాలను ఏ మేరకు అందగలిగిందో తెలుసుకుందాం. హరిదాస్ అడివిశేష్ తక్కువ కులానికి చెందినటువంటి అతను పెద్ద కులానికి చెందిన సరస్వతి మన హీరోయిన్ని ప్రేమలో పడతాడు. ఆమె కూడా తన ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరమాణ నేపథ్యం ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు మన హీరో. అతను నేరం చేశాడని అతని శిక్ష పడేలా చేస్తుంది సరస్వతి. అసలు ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ప్రాణంగా ప్రేమించిన హరిని ఆమె ఎందుకు దూరం చేసుకుంటుంది? ఆమె పగబట్టిన హరి మళ్ళీ ఆమె జీవితంలో వచ్చి ఏం చేశాడన్నది సినిమా అండి. ఇక చివరకు వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి మనం అడివిశేష్ నటన వన్ మ్యాన్ షోగా నటించడం జరిగింది. పాత్ర పరిస్థితులకు తగ్గట్టుగానే రెండు గెటప్స్లో చక్కగా నటించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు. ఇక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో కూడా చాలా బాగుంది తన నటన. ఇక హీరోయిన్గా నటించిన ఓమ్లీ లుక్స్తో అందంగా ఉంది. తన నటనతో ఆకట్టుకుంది. దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టరేట్ పాయింట్ వ్యూలో సీన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్ల గురించి మాట్లాడితే సరస్వతి పాత్రను తాలూకా ఫ్లాష్ బ్యాక్ను డిజైన్ దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్గా రాసుకోలేదు. కథను తెరపై చాలా క్లారిటీగా కలర్ఫుల్గా మేకింగ్ చేసిన దర్శకుడు కథను అంతే బలంగా మార్చలేకపోయాడు. కథనంలో మలుపులు కొన్ని ఉన్న పూర్తి స్థాయి కట్టులో ఆకట్టుకోలేదు. నిజానికి చాలా బాగా సినిమాలో ఎమోషన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇంట్రెస్ట్గా నడిపిన కొన్ని సీన్స్ మాత్రం బోనుగా ఉంటాయి. ఇక టెక్నికల్గా పరంగా చూస్తే ఈ సినిమా చాలా బాగా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే హీరో పాత్ర, ఎమోషనల్ సీన్స్ నేపథ్యం చాలా బాగుంటుంది. ఇక నిర్మాతలు సుప్రియ ఎర్లగడ్డ, సునీల్ నారాయణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఫైనల్గా మనం చెప్పాలి ఏంటంటే డకాయిట్ అంటూ వచ్చిన ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. అలాగే అడివిశేష్ ఇక హీరోయిన్ నటన కూడా బాగుంది. రెగ్యులర్ సీన్స్, లాజిక్ లేని సీన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ డ్రాప్ అవ్వడం వంటి అంశాలు ఈ సినిమాకి కొన్ని మైనస్ అండి. కానీ టేకింగ్ అండ్ మేకింగ్తో అడివిశేష్ హీరోయిన్, హీరో చాలా బాగా ఆకట్టుకుంది. ఓవరాల్గా ఈ సినిమా బాగానే ఉంది. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉంది, చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏ మూవీ థియేటర్లో చూసారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రివ్యూ అనేది మాత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు, మన ప్రతి వీడియోలో చెప్తున్నాము. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మోర్ మూవీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనించగలరు. సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.